తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షుడు ఎల్చూరు నరేష్ గారు మనతో ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రభావం ముందు వస్తుంది కాబట్టి ఎట్లా ఉంది ప్రభావం, ఏ విధంగా ఉండబోతుంది? మొన్ననే స్థానిక సంస్థ ఎన్నికలు అయిపోయినాయి, ఎలాంటి ఫలితాలు వచ్చినాయి? దీంట్లో కూడా 15 వార్డులకి ఎంతమందిని గెలుచుకోబోతున్నారో వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎట్లా ఉంది సార్? ఇక్కడ నూతనంగా ఏర్పడింది, ఇది రెండో ఎన్నిక ఇక్కడ. మరి మీకు అందరు అభ్యర్థులు ఉన్నారా? ఉంటే ఎన్ని స్థానాలు మీరు గెలుచుకోబోతున్నారు? అభ్యర్థులు ఉన్నారు కాదు, ఒక్కొక్క వార్డులో 18 మంది అభ్యర్థులు పోటీకి వస్తారు. అయితే మేము మొదటి ప్రాధాన్యతగా మొదటి నుండి పార్టీ కష్టపడ్డ వాళ్ళని, నిత్యం ప్రజలలో ఉండి ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ కొంచెం సేవా దృక్పథం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాం. అంటే సార్, ఇక్కడ మాకు తెలిసిన కొన్ని సంఘటనలు సార్, ఇక్కడ బాగా పోటీ బాగుంది అంటున్నారు. ఒక్కదానికి 4 ఉంటున్నారు. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వాళ్ళని మీరు ఎలా బుజ్జగించడం జరుగుతుంది? దానికి ఇప్పుడు కమిటీ ఇచ్చినాం ఆల్రెడీ. ఎమ్మెల్యే గారు కానీ, నేను కానీ, జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారిని, మాజీ జిల్లా అధ్యక్షులు ఇప్పుడు మన వ్యవసాయ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న గారు కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు అవుతారు. ఖచ్చితంగా ఎవరైతే ఆశావాహులకు టికెట్ రాని వారు ఉంటారో వాళ్ళని కూడా బుజ్జగిస్తాం. వారికి ఇంకేదైనా భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఉన్నత అవకాశాలు కల్పిస్తామని చెప్పి బుజ్జగించి రెబల్స్కు తావు లేకుండా చూస్తాం. సార్, ఇక్కడ అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ఏ పట్టం కట్టాలని అంటున్నారు ప్రతిపక్షాలు. వాళ్ళకే దక్కుద్దంటారా చైర్మన్? వాళ్ళకి ఏ కోణంలో కూడా అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలలో ఈ మండలంలో చాలా అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మున్సిపాలిటీ కేంద్రంలో ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికం, జూనియర్ కాలేజ్ కానివ్వండి, కొన్ని సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, మన రీసెంట్గా 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మాలపురం ఎక్స్ రోడ్ నుంచి ఊరు వరకు డబుల్ రోడ్డు, ఇన్ని వార్డులలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. వాటికి కూడా కొత్త డ్రైనేజీలకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. సీసీ రోడ్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. గ్రామంలో పెద్ద చెరువుకు 2 కోట్లతోటి, మినీ ట్యాంక్ బండ్కి 2 కోట్లు చేయాలన్న ఉద్దేశంతో 2 కోట్లు కేటాయించడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే గురుజీత్ పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటు కానివ్వండి, ఇప్పుడు సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. సన్నబియ్యం రోజు ప్రభుత్వం నుంచి సన్నబియ్యం తింటున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకే వాళ్ళు పట్టం కట్టేటటువంటి అవకాశం ఉన్నది. 2 లక్షల రుణమాఫీ ఒకటి, ఇందిరమ్మ ఇళ్ళది ఒకటి, ఇవన్నీ పథకాలు కూడా మాకు లాభం చేకూర్చేటువంటి అవకాశం ఉంది. ప్రజలలో కాంగ్రెస్ గాలి బలంగా ఉంది. ఎందుకంటే మొన్న ఈ ఇటీవల కాలంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉంటే 13 గ్రామ పంచాయతీలు గెలిచినాము. ఒక గ్రామ పంచాయతీ కూడా అతి తలుపు 5 ఓట్లతోనే ఓడిపోయినట్టు దాదాపు 14 గ్రామ పంచాయతీలు మేము గెలిచినాం. కాబట్టి ఇప్పుడు కూడా అదే ఫలితాలు వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సార్, అనేకమైన నిధులు తెచ్చి అభివృద్ధి చేసినామని మీరు అంటున్నారు. ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేసిర్రు, చర్చలకు వస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. దానికి మీరు ఏమంటారు? బరాబర్ వస్తాం, తెచ్చినా కాబట్టి వస్తాం. వాళ్ళని రమ్మన్నారు. అంటే అభివృద్ధి లేదని, అభివృద్ధి ఎక్కడ చేసిరు? నేను ఏమంటున్నంటే గత 10 ఏళ్లలో వాళ్ళు ఏమి అభివృద్ధి చేసారు, గత 2 సంవత్సరాల్లో మేమేం చేసినాం, చర్చకు రమ్మనంటే బరాబర్ వస్తాం. లేదు సార్, కొన్ని విలేజ్లలో ఉచిత బస్సు వినియోగించుకోలేకపోతున్నారు మహిళలు. ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా పోయిందా ఈ విషయం? ఉచిత బస్సు వినియోగించుకోలేకపోతున్నారు అనేది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చి డిఎం గారితో మాట్లాడి కూడా అక్కడ బస్సులు ఆపేయడం జరుగుతుంది ఆల్రెడీ. అట్లే వారి దృష్టికి పోయిన సమస్యను వెంటనే వాళ్ళు సంబంధిత అధికారికి వెంటనే ఫోన్ చేస్తాడు ఆయన. అంటే ఇక్కడ ఉన్న కొంతమంది కూడా, అంటే ప్రతిపక్షాలు కానీ వేరే పార్టీ వాళ్ళు కానీ, యూరియా సరైన సమయానికి ఇవ్వట్లేడు, కాంగ్రెస్కు ఓటేయ్యారు అని చెప్పేసి వాళ్ళ వాదన. మీరే ఓకే, గత సంవత్సరం ఉన్నది ఆ సమస్య, యూరియా కొరత కొద్దిగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అప్పుడు చైనాతో జరిగినటువంటి కొన్ని యుద్ధాల వల్ల దానివల్ల కొద్దిగా సమస్య ఏర్పడ్డది. ఆ సమస్య తర్వాత గ్రామ పంచాయతీ ఫలితాలు వచ్చినాయి కదా. యూరియా సమస్య ఉన్నప్పుడే నీకు గ్రామ పంచాయతీ ఫలితాలు వచ్చినాయి. మరి గ్రామ పంచాయతీ ఫలితాలలో అక్కడ ప్రజలందరూ, గ్రామీణ ప్రజలందరూ కూడా మరి 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎందుకు మద్దతు పలికిరు? పార్టీ మీద ఇష్టం ఉంటేనే కదా. కాబట్టి యూరియా అనేది మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్దది దాన్ని ఏమంటారు, అక్కడికి వచ్చే అంశం కాదు, అది పరిణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం కాదు అది.
అంటే సార్ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే పైన లేనిపోయిన బండాలేసి ఇసుక క్రమాలు అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే నడుస్తుందని అంటున్నారు సార్. మీ పార్టీలోనే కొంతమంది నాయకులు అంటున్నారు. మరి దాన్ని ఎమ్మెల్యే గారు కానీ నీ ఇసుక దందా చేస్తారా? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా అదే నడిపిస్తున్నారని ఇసుకకు చెప్పేసి అసలు సంబంధం లేదు. మొత్తం శాండ్ ట్యాక్స్ అయింది గవర్నమెంట్. ఇసుక ఒక్క ట్రాక్టర్ కూడా దొంగతనంగా తీసుకుపోవడానికి అసలు అవకాశం లేదు. అది అసలు అది లేనే లేదు, రూలే లేదు. అది మొత్తం శాండ్ ట్యాక్స్ ఎప్పుడైతే అయిందో లీగల్గా పద్ధతి ప్రకారంగా ఒక్క ఏ మాత్రం తప్పు పట్టకుండా అధికారులు పనిచేస్తారు. ఇసుకలో తప్పు చేయడానికి అసలు అవకాశం లేదు. అంటే సార్ ఇప్పుడు విలేజ్లలో కానీ గ్రామం అంటే మీరు మండల నాయకులు కాబట్టి మీ మండలంలో ఉన్న విలేజ్లు కానీ చాలా వరకు కుక్కలు కోతుల బెడత బాగా ఉంది. గత ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి మీరే చెప్తున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు విఫలమైందని చెప్పేసి. మరి మీరు దానికి ఏం చేయబోతున్నారు సార్? కుక్కలు కోతుల బీడద అనేది రాష్ట్ర స్థాయి సమస్య. అది కేవలం ఒక తిరుమలగిరి మున్సిపాలిటీలో సమస్య కాదు. అది కాకపోతే నివారణ చర్యలు తప్పకుండా ఉంటాయి. మార్పు అనేది ఏ విధంగానైతే ప్రజలు కోరుకుంటారో ఆ మార్పు అనుగుణంగా మా పార్టీ పనిచేస్తుంది. వాళ్ళ సందేహం లేదు సార్. అంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ ఈ గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ ఉన్నాయి సార్, గ్రామాలలో చూసుకున్నాం, మండలాల్లో చూసుకున్నాం. ఈ కాంగ్రెస్ గారు అంటే మీరు అధికారంలోకి వచ్చినాక వాటిని పూర్తిగా తొలగిస్తున్నారని చెప్పేసి కొంత అపోహలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అంటే ఇక్కడ గ్రామాలలో కూడా వాళ్ళకి బిల్లులు రావట్లేవు, డీజిల్కి డబ్బులు ఇవ్వట్లేరు, అవి తొలగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మొన్న గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలయ్యి దాదాపు 1 నెల 2 నెలలుగా వస్తుంది అంతే. వాటిని తొలగించి అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక సంవత్సరం కాలం పాటు సర్పంచ్ లేక గ్రామాలలో కొంచెం అభివృద్ధి కుంటుపడ్డది. ఎందుకంటే ఆడ పరిపాలన అధికారులు లేనప్పుడు దానికి దిక్కోడు దేశోడు ఉన్నట్టుగా ఉన్నది. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీ 10 లక్షలు ఆయన ఎస్డీ స్పెషల్ ఫండ్ కింద ఇచ్చారు. కాబట్టి నెమ్మదిగా మళ్ళీ వాళ్ళు అభివృద్ధి పోయి ప్రయాణం చేస్తారు. అట్లేం లేదు. సరే, ఈ జిల్లాలు అంటే నూతనంగా ఏర్పడ్డ జిల్లాలు ఏది అంటే కుదిస్తున్నదని చెప్పేసి గవర్నమెంట్ అంటున్నారు సార్. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అవి సరైనది కాదు, కేసీఆర్ ముందు చూపుతోటే వాటిని పెంచడం జరిగింది, మళ్ళీ వీళ్ళు వచ్చి కుదిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు అది ఒక 2 నియోజకవర్గాలు కలిసి కూడా ఒక జిల్లా అయింది. ఒక దగ్గర 3 నియోజకవర్గాలు కూడా కలిసి ఒక జిల్లా అయింది. అంటే పార్లమెంట్ ఇప్పుడు మా జిల్లా ఉంది, మా కాన్స్టిట్యున్సీ ఉన్నది 3 జిల్లాలలో ఉంది. చాలిగౌరవ నల్గొండ జిల్లాలు ఉంటుంది, ముత్కూరు, అడగూడూరు, భువనగిరి, యాదాద్రి జిల్లాలు ఉంటుంది, ఈ 6 మండలాలు సూర్యాపేట జిల్లాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా అభివృద్ధికి సంబంధించిన విషయాలలో వచ్చినప్పుడు 3 జిల్లా కలెక్టర్లను భాగస్వాములు కావాల్సి వస్తుంది, 3 జిల్లాల ఎస్పీలు వాళ్ళు కావాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కొద్దిగా కుదింపు చేసి ఇంకోటి ఏంటంటే భారం కూడా తగ్గుతుంది ప్రభుత్వానికి. పార్లమెంటు వైజ్గా జిల్లాలను తీసుకుంటే కొంచెం పరిపాలనలో కూడా అధికారులు ఇప్పుడు అన్ని జిల్లాలకు కూడా ఐఏఎస్ అధికారులు పూర్తిగా లేరు. సిబ్బంది ఇప్పుడు అధికార సిబ్బంది డిప్యూటీ కలెక్టర్లు కానీ ఇంకా వేరే ఐఏఎస్ అధికారులు అందరూ అన్ని జిల్లాలకు ఉన్నారా? కింది స్థాయి అధికారులనే ప్రమోషన్లు లేకుంటే ఇన్ఛార్జ్గా డిప్యూటేషన్ పెట్టి పరిపాలన నడిపిస్తారు. మనకి ఎప్పుడైతే ఇంకొకటి ఏంటంటే నువ్వు జిల్లాలు పెంచిన 31 జిల్లాలు, మరి కేంద్ర ప్రభుత్వం 31 జిల్లా ఐఏఎస్ ఆఫీసర్లు పంపించాలి కదా. పంపించినప్పుడు ఆ జిల్లాకు అందం ఉంటుంది. దాన్ని జిల్లా తగ్గట్టు అధికార యంత్రాంగం ఉంటేనే అక్కడ మంచిగా ఉంటుంది. అధికార యంత్రాంగం లేని నువ్వు ఉత్తన జిల్లా బోర్డు పెట్టుకుని పరిపాలన చేస్తే ఏం బాగుంటుంది? దాన్ని రేవంత్ రెడ్డి గారు ఇలాంటివి ఉన్నాయి తీసుకొస్తే బాగుంటుంది అంటుండే. అది మంచి ఆలోచన. అది ఆయన అంతకుముందు కూడా అన్నాడు. అని వారు ఎంపీ గారు ఉన్నప్పుడే పార్లమెంట్గా మాట్లాడింది, ఆయన ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు కాదు. సార్ ఇప్పుడు 2.5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలుగా వస్తుంది ఎమ్మెల్యే గారు వచ్చి. అట్లనే మార్పు ఏమన్నా వచ్చిందంటారా రాష్ట్రాల్లో కానీ జిల్లాలలో కానీ నియోజకవర్గాలలో కానీ? గతంలో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి శాసనసభ్యులు గాదర్ కిషోర్ కుమార్ గారిని కలవాలంటే, మాజీ సభ్యులను కలవాలంటే చిట్టీలు ఇచ్చేది, టోకెన్లు ఇచ్చేది. ఒక లైన్ ఉండేది, అది కూడా అందరికి అవకాశం ఉండకపోయేది. ఇవాళ సామాన్య కార్యకర్త కూడా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి కూడా మా ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు, ఆయన ఎత్తుతాడు, సమాధానం చెప్తాడు. ఎవరైనా ఆయన ఇంటికి పోతారు, కలుస్తారు, వస్తారు, పోతారు. ఇక్కడ కూడా ఎవరు పడితే వాళ్ళు పోతూనే ఉంటారు, ఎమ్మెల్యే గారిని కలుస్తుంటారు, వాళ్ళ సమస్య చెప్పుకుంటారు. పలానా ఆయన తీసుకుపోవాలి, పలానా ఆయన చెప్పాలి, అలాంటి రూల్స్ లేవు ఇక్కడ. ఆయన నిత్యం 24 గంటలు ప్రజలలో ఉంటాడు కాబట్టి ప్రజల మనిషిగా ముద్ర పడిపోయింది. అంటే సార్ ఇక్కడ ఈ మండలం నాయకుడుగా కాకుండా సేవకు కూడా తిరుగుతుంది కాబట్టి మార్పు జరిగినట్టే కదా.
సరే, ఈ మండలంలో నిరుద్యోగులకి ఉపాధి ఏ విధంగా కల్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు కానీ? అంటే ఉపాధి జాబ్ మేళ పెట్టి అట్లాంటివి ఏమన్నా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టి మంత్రి గారు అట్లాంటిది ఏమన్నా అవకాశాలు ఏర్పాటు చేస్తున్నారా నిరుద్యోగులకు? అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడ మన వెలుగుపల్లి దగ్గర కూడా ఒకటి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేద్దామని చూస్తున్నాడు. అది వస్తే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. ల్యాండ్ కూడా విజిట్ చేసిండు. ఇప్పుడు కంపెనీల ముందుకు వస్తే స్థలం ఇచ్చి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు అలా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చేస్తుంది. సరే, ఇక్కడ అంటే ఎన్నికలు మొన్నటిదాకా ఎన్నికలు లేకపోవడంతో బాగా డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్డు వ్యవస్థ మొత్తం మరుగున పడిపోయింది సార్. అదంతా కూడా ఎప్పుడు పునఃప్రారంభిస్తారు? ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలలో కానీ ఏ ఆఫీసులో కానీ ఆ పరిపాలన చేసేటువంటి ఒక పరిపాలన అధ్యక్షులు లేకపోతే కింద అధికారులు ఎవరు పనిచేయరు సరిగ్గా. కొంత నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వచ్చిండు అనుకో, రేపు మున్సిపల్ చైర్మన్ బాధ్యత తీసుకుని ఎవరికి ఏం పని చెప్పాలి, ఎవరితో ఎట్లా పని చేయాలో చేయిస్తాడు. కాబట్టి ఆ అధికారులు కూడా కొంత బాధ్యతంగా పనిచేస్తారు. కాబట్టి నిర్లక్ష్య ధోరణికి అవకాశం ఉండదు. కొద్దిగా ఉన్నది పెండింగ్. చైర్మన్ లేకపోయేసరికి కొద్ది రోజుల నుంచి కొంత కింద స్థాయి సిబ్బంది, వాళ్ళ మీద పని చేయించే సిబ్బంది కానీ పనిచేసే సిబ్బంది కానీ కొంత నిర్లక్ష్య ధోరణి వల్ల కొంత డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా అటు ఇటు ఉన్నది. కానీ చైర్మన్ వస్తే అంతా సెట్ అయిపోతుంది. సార్, అంటే మీ పార్టీలో జెండా మోసిన వాళ్ళకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? పక్కా. ఫస్ట్నే చెప్పిన కదా, ఫస్ట్ ప్రియారిటీ పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అంటే పార్టీ మారి వచ్చిన వాళ్ళకి అవకాశాలు లేవంటారు? ఉంటుంది అంతా. ఇప్పుడు ఈక్వేషన్స్ వాళ్ళని వీళ్ళని అంతా కలుపుకొనే చేస్తాం. పార్టీ మారి వచ్చిన వాళ్ళు కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది కదా. వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు, కలిసిపోయారు, కొత్త పార్టీ కష్టపడుతారు. కాబట్టి వాళ్ళను మా తేడా ఏం లేదు. ఇక అంతా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు. ఎవరికైతే ఆ వార్డుల్లో వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబుల్ బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఈక్విషన్ బట్టి అక్కడ ఎవరికి వెళ్ళినా సెట్ చేస్తాం. సార్, మీ వార్డులో మీరు గెలిచిన తర్వాత ఎలాంటి నూతన మార్పు రాబోతుంది? మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉందా? ఉన్నది. ఎట్లాంటి ప్రణాళిక? ఎందుకంటే దీన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు మా శాసనసభ్యులు మందుల సామిలన్న గారు. నా హాయంలో ఎల్లకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఈ మున్సిపాలిటీ ఇంతవరకు కూడా పెద్దగా అభివృద్ధి నోచుకోలేదు. దీన్ని ఒక ప్రత్యేక మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు ఆయన. కామన్గా వచ్చే నిధులతో పాటు రేపు చైర్మన్ గెలిపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో నేను ఇక్కడ కొట్లాడి నేను నిధులు ఇక్కడ దీన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినాన్ని వారితో వివరించి దీన్ని అనేక నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ మున్సిపాలిటీ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అంటే అభివృద్ధి అంతా మేమే చేసినాం, మీరు చేయడానికి ఏముందని అంటున్నారు ప్రతిపక్షాలు. ఏం చేశారు చెప్పండి, డిబేట్ పెట్టాను పెడదాం. ఇప్పుడు ఇట్లే మనం ఈ ఇక్కడ పద్మశాలి కాలనీ, తిరుమల కాలనీ, పిలిచి అన్నీ ఉంటాయి. ఇప్పటికీ రోడ్ల మీద పోతాయి మురికి నీళ్ళన్నీ. సరే 70% సీసీ రోడ్లు లేవు. రోడ్డు మీద లైట్లే రాకపోయేది వారి పరిపాలనలో. ఏం డెవలప్ చేశారు? అంటే సార్, సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయని చెప్పేసి కొంతమంది వాదన. అది ప్లాస్టిక్ బియ్యం కాదు. అది నువ్వు అంత ముందుకు మనం దొడ్డు బియ్యంలో కూడా దానికి ప్రోటీన్స్ తోటి కొద్దిగా చేస్తారు. అది ఉండాలి. అది ఉంటేనే మనిషికి మంచిది. కొంత అవగాహన లేక అది ప్లాస్టిక్ అంటారు. మీరు ఎవరన్నా మంచి అవగాహన ఉన్నటువంటి ఒక మేధావిని అడగండి, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఎవరికైనా అది ఉంటేనే మంచిది. అది ప్లాస్టిక్ బియ్యం కాదు. 100% మీరు అడగండి ఎవరైనా ప్రజలలో, ప్లాస్టిక్ ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి మంచిగా ఉన్నాయా, లేకపోతే మీరు తింటున్నారా, గతంలో మాదిరిగా అద్దాలకు అమ్ముకుంటారా అని అడగండి. ఏ ఒక్కరు కూడా నాకు తెలిసినంత వరకు ఆ బియ్యం ఎవరికి ఇవ్వట్లేదు. కడుపు నిండా భోజనం చేస్తున్నారు తృప్తి ప్రజలు. సార్, 6 గ్యారంటీలు ఎంత మేరకు సక్సెస్ అని మీరు అనుకుంటున్నారు? 6 గ్యారంటీలు, గృహజ్యోతి సక్సెస్ అయింది, ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ అయింది, ఇందిరా మిల్లు సక్సెస్ అయింది. 6 గ్యారంటీల్లో ఒక దాదాపు 1-2 బాకీ ఉంటుంది అంతే. అవి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో చేసిన అప్పులకు మిత్తులు కట్టలేకనే రేవంత్ రెడ్డి గారు చిన్నగా దీన్ని ఏదో పరిపాలన చేస్తుండ్రు. చిన్నగా అన్ని గ్యారంటీలు ఈ 3 సంవత్సరాలలో అన్ని గ్యారంటీలు అమలు చేస్తారు. అంటే అభివృద్ధి అంటే అప్పుడు దామోదర్ రెడ్డి గారు లేదా గాదర్ కిషోర్ గారు ఇద్దరే చేసిరని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవమే? దామోదర్ రెడ్డి గారు అభివృద్ధి చేసిర్రు, పక్కా చేసిర్రు.
ఇప్పుడు ఈ ప్రాంతం సస్యశ్యామలై శ్రీరామ్ సాగర్ జలాలు వస్తుంది అంటే దానికి కారణం దామోరెడ్డి గారే కదా. అట్లే తక్కువ కాలంలో కూడా ఎమ్మెల్యే గారు మందుల సామేలన్న గారు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధిని పనులు తీసుకొచ్చాడు. అది కూడా నాటే జోక్ కదా. కేవలం 2 సంవత్సరాలల్లో 2,000 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చింది. సార్ మీ వార్డు పైన మీకు ఎలాంటి అవగాహన ఉంది, ఎలాంటి సమస్యల పైన మీరు పోరాడబోతున్నారు? నాకు ఒక వార్డు అని కాదు, నేను దాదాపు 2001 నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ కానించి యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా, మండల పార్టీ ప్రెసిడెంట్గా, కౌన్సిలర్గా నేను దాదాపు ఒక 4-5 ఎలక్షన్లు నేను ఒక వార్డు మెంబర్ చేసిన, ఎంపీటీ చేసిన, కౌన్సిలర్ చేసిన. 15 సంవత్సరాలు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేది. కాబట్టి నాకు ఒక ఎలక్షన్ మీద నాకు ఒకటి ఎట్లా వ్యూహం చేయాలన్నది నాకు ఒక అవగాహన ఉంటుంది నాకు. అంటే కాబట్టి అన్ని వార్డులలో కూడా నాకున్న అవగాహన మేరకు మెజార్టీ వార్డులు కాంగ్రెస్ వైపే ఉన్నాయి. మీరు గెలిచిన తర్వాత అంటే ఫస్ట్ మీరు చేయబోయే పని ఏంటి, అంటే దేనిపైన మీరు ఎక్కువ దృష్టి స్థానికంగా అక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. మేజర్గా ఉన్న సమస్య ఏంటి సార్? ఈ వార్డులోనే మేజర్గా డ్రైనేజీలు, సీసీ రోడ్లే ఉన్నాయి. తాగునీటి వసతి, తాగునీటి వసతి బాగా ఉంది, పర్వాలేదు. అంటే విద్యా వైద్యం కూడా కరెక్ట్ లేదు. తర్వాత విద్యార్థులు కూడా నిరుద్యోగులకు ఉపాధి లేదని చెప్పేసి కొంతమంది వాదన. సరే, అది రాష్ట్ర స్థాయి సమస్య. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన వచ్చిన కంచి కూడా అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించింది. గతంలో మాదిరి కంటే గతంలో 10 ఏళ్ళలో కలిపిన ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో కల్పించింది. అనేక నోటిఫికేషన్లు ఇచ్చి మనం చూస్తూనే ఉన్నాంగా. అట్లా లేదు, వారు ఈ ప్రభుత్వంలో ఏ వర్గాలకు కూడా అన్యాయం జరగదు. అన్ని వర్గాలకు, నిరుద్యోగులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ, అన్ని రంగాల వారికి న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. సరే, ఈ 15 వార్డులలో ఎన్ని గెలుచుకోబోతున్నారు మీరు? మేము దాదాపుగా 15 గెలుస్తామనే నమ్మకం మాకున్నది. ఏమైనా చిన్న చిన్న పొరపాట్ల వల్ల పోతే 1-2 వార్డులు పోతుంది. ఈ ఎన్నికలలో ఎమ్మెల్యే గారి ప్రభావం ఏమైనా ఉంటుందా? బరాబర్గా ఎమ్మెల్యే గారు చాలా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ప్రతిరోజు అతను ఏ వార్డు నాయకులతో ప్రత్యక్షంగా వారే తెలుసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఆ వార్డు పరిస్థితులను బట్టి తెలుసుకుంటున్నారు. అక్కడ ఏం సమస్యలు వాటిని పరిష్కరిస్తున్నారు, దృష్టి పెట్టింది. సార్, కొన్ని గ్రామాలలో బెల్ట్ షాపులతో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. యువత కూడా మొత్తం డ్రగ్స్ అని, మద్యం అని చెప్పేసి బానిసలు అవుతున్నారు. దానిపైన మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా నిర్మూలించడం కోసం? పక్కన రాయగోపాల్ రెడ్డి గారు కూడా ఏదో స్కీమ్ పెట్టి దాన్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం ఉంది. అట్లా ఎమ్మెల్యే గారిది ఏమన్నా ఉన్నదా ఇక్కడ? అంటే ఇంతవరకు ఏ గ్రామం నుంచి కూడా ఇట్లా బెల్ట్ షాప్ల వల్ల అని చెప్పి మహిళలు ఎవరు కూడా పెద్దగా దృష్టికి తీసుకురాలేదు. తీసుకొస్తే ఖచ్చితంగా ఆయన కూడా ఏదైనా దీనికి నివారణ చేపడతారు. అట్లే సరే, మీ అంటే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత కల్పిస్తుంది సార్? ప్రతి పథకం కూడా మహిళల పేరు పైన ఇస్తుంది కదా. ఇప్పుడు రాజకీయ పరంగా ఇప్పుడు రిజర్వేషన్ 50% వచ్చింది వాళ్ళకు. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది సోనియా గారి గతంలో ఏదైతే 50% పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చారో ఆ ప్రకారంగా ఇప్పుడు ఉన్న 15 వార్డులలో దాదాపు 8 మంది మహిళలకు ఇవ్వాల్సి వస్తుంది. 8 వార్డులు ఉన్నాయి, రిజర్వేషన్లు ఉన్నాయి ఆల్రెడీ. సరే, అంటే మీరు ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ వార్డు ప్రజలకు కానీ, మండలంలో ఉన్న ఓటర్లకు కానీ, మీ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే? మున్సిపాలిటీ ప్రజలకు చెప్పేది ఒకటి ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల అధికారాలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం రాత్రి దున్నపోతుల గడ్డేసి పొద్దుగాల బర్లకు పాలు ఎట్లయితే రావో, ఇప్పుడు మీరు టీఆర్ఎస్కు ఓట్లు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటే ఈ డెవలప్మెంట్ జరగదు. ఇక్కడ ఎవడైతే ఎవరి ద్వారానైతే అభివృద్ధి జరుగుతుందో వాళ్ళనే గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే ఇక్కడ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది క్లియర్. ప్రజలు కూడా ఆ స్థాయి అవగాహనకు వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఎత్తేనే ఈ 3 సంవత్సరాలలో ఏమైనా డెవలప్ చేస్తారు. వీళ్ళకి ఎత్తే వీళ్ళు గెలిచి ఏం చేస్తారు? వాళ్ళు ఇంకోటి వీళ్ళు గెలిచినా కూడా మళ్ళీ అలాగే పోతారు అనేది కూడా ప్రజలలో అనుకుంటున్నారు. అప్పుడే ఇప్పుడు ఒకవేళ పొరపాటు ఇట్లా గెలిచినా కూడా మళ్ళీ ఆయన ఇళ్ళకే రావాలి. ఎటుపోతాడు ఆయన? గుంజుకుంటారు ఇళ్ళకే. వాళ్ళు కూడా ప్రభుత్వం వైపు పోతేనే ఆయన పనులు అయితే అని వస్తారు. మనం గుంజుకునేది కాదు. ప్రతిపక్షం లేని ప్రభుత్వంగా ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ మున్సిపాలిటీలో ఉంటుంది, ఉండే అవకాశం ఎక్కువనే ఉంది ఇక్కడ.
ప్రతిపక్షం లేనప్పుడు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది సార్? సమస్యల మీద కొట్లాడి ప్రతిపక్షం వెనుక ఇంకా మేమే అభివృద్ధి చేయాలని ఆకాంక్ష మాకున్నప్పుడు అధికారం అండ్ మిత్రపక్షం ఏకపక్షం రెండు మీ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వివరించాం మేము. ప్రజలే మాకు ప్రతిపక్షం. మాకు ప్రజలు ప్రశ్నిస్తారు కదా. సార్ గెలిచిన తర్వాత ప్రజల మొబైల్లకి ప్రజల ఫోన్లకి మీరు అందుబాటులోకి వస్తారా? తప్పకుండా. మ్మ్. ఇంకోటి వస్తారా అనేది తర్వాత విషయం. ఆల్రెడీ మేము ఉన్నాంగా ప్రజలలో. ఇప్పుడు గెలిచిన తర్వాత నేను ఆల్రెడీ మొన్న 11 వార్డులు అంతమందిని కౌన్సిలర్గా ఉన్నా. మీరు ఒకసారి ఊరాడికి అది మైల్ అయింది. నేను పోటీ చేస్తానంటే అక్కడ ప్రజలు బాధపడుతారు చాలా. నాకు ఫోన్ చేసి ఇట్లయింది అట్లయింది. అక్కడ మహిళలు నాకు ఫోన్ చేసి నువ్వు వస్తే బాగుండన్నా, ఇంత మంచి చేసినావు ఇక్కడ, మళ్ళీ నీలాంటి వాళ్ళు ఇంత మంచి వాళ్ళు వస్తారా రారా అని బాధపడుతున్నారు. మీరు తెలుసుకోరు పోయి. ప్రధానంగా ఎవరైతే మహిళలు పోటీ చేసి గెలిచారో వారి స్థానంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ ఉన్నట్టున్నారు. అది ఈ ప్రభుత్వంలో కొనసాగుతుందా? ఇప్పుడు సహజంగా ఎవరైనా కూడా రిజర్వేషన్లు ఆయన మహిళ అయినప్పుడు భర్త ముందటుండి గెలిపించుకుంటాడు. ఆయన ప్రభావం మీదనే అక్కడ గెలుస్తారు. సరే, కొద్దిగా యాక్టివ్ ఉన్న మహిళలు ఏంటంటే వాళ్ళే మాట్లాడగలుగుతారు, వాళ్ళే కొన్ని పనులు ప్రజలకు చేయగలుగుతారు. కానీ మొత్తమే రాజకీయాలకు సంబంధించినటువంటి మహిళలు కొంతమంది ఉన్నారు అనుకో, వాళ్ళ అక్కడ భర్తలది ఆధిపత్యం ఉంటుంది. కానీ ఏదైనా అంటే మేమేమనుకుంటున్నామంటే మహిళలు కూడా ఇప్పుడు ఎవరైతే భర్తలు ఉంటారో ఏదైనా కౌన్సిల్ సమావేశాలు ఉన్నప్పుడు వాళ్ళు బయట ఉండాల్సిందే. ఖచ్చితంగా వార్డు సమస్యలు అక్కడ ఎవరైతే మహిళా ప్రతినిధి గెలిచిందో ఆమె మాట్లాడాలి, ఆమె కొట్టడాలి, ఆమె తీసుకుపోవాలి, ఆమె ప్రజలలో ఉండాలనేది మా ఆకాంక్ష. ఎందుకంటే వారికి కూడా రాజకీయంగా చైతన్యం కల్పించాలి, వారికి కూడా రాజకీయంగా భాగస్వామ్యం కావాలనే కదా మా సోనియా గాంధీ గారు 50% రిజర్వేషన్ చేసింది. కాబట్టి మేము దానికి అనుగుణంగా పనిచేస్తాం. రేపు రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం ఉండబోతుందా? ఎన్నికలు అనేది రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అది ఉంటుంది. అది సహజమైపోయింది. అది ఏ పార్టీలోనైనా ఈ ఎన్నికల ప్రక్రియలో అదొక భాగం అయిపోయింది. ప్రజలు కూడా నేను ఏంటంటే ప్రజలకి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం అంటే 5 సంవత్సరాలకు 1500 2000 ఇచ్చిన అనుకున్నాం. మనం 5 ఏళ్ళు లెక్కేసుకుంటే రోజుకు చొప్పున లెక్కేస్తే దానికి రూపాయి పడుతుంది. నువ్వు ఇచ్చే 2000 5 సంవత్సరాలకి నీకు 2000 ఇచ్చి 5 ఏళ్ళు కొంటుండగా నేను ఫస్ట్ నుంచి హక్కును కోల్పోతున్నావు. నువ్వు నీకు ఎంత అవుతుంది 5 ఏళ్ళ పేరు మీద? 1 రూపాయితో సమానం. చారణ ఆటన పడుతుంది. అది నువ్వు ఆటనకు నువ్వేంద్రా నువ్వు మొన్న ఓటేసుకున్నావు పోయినావు, ఈ లైట్ వస్తలేదు, రోడ్డు ఎత్తలేదు నువ్వు అడగలేవు. వాడు ఏమంటే అంటాడు, పుణ్యానికి ఇచ్చిన నువ్వు మంద అవుతుంది, మటన్ తింటివి, 2000 రూపాయలు తీసుకుంటివి, ఇంకా అడుగుతున్నావు చక్కన గెలిచినాయని అంటాడు. కాబట్టి మేము ప్రజలకు ఏం చెప్తున్నాం అంటే ఆ ప్రశ్నించే హక్కును కోల్పోకూడదని చెప్తున్నాం. ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండి ఈయన దగ్గర పోతే ఆయన పని చేయగలుగుతాడు, మనకు అందుబాటులో ఉంటాడు, ఒకవేళ ఉండకుండా కూడా నాతో పని చేసి పెట్టాయని మనం ప్రశ్నించగలగాలి. మీరు ప్రశ్నించే హక్కును కోల్పోకూడదు, మీరు ప్రశ్నించండి. కాబట్టి మీరు ప్రజలు ఎలాంటి డబ్బుకు కానీ మద్యానికి కానీ అమ్ముడుపోకండి. మీ ఓటును స్వచ్ఛందంగా ప్రజాసేవకులకు ఏంటని మేము చెప్తున్నాం వ్యక్తిగతంగా. అట్లా చేయాలంటే మరి ఓటర్లలో అవగాహన సదస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తాం. మేము చేస్తూనే ఉన్నాం. అట్లా కొంత మార్పు జరుగుతుంది. రాను ఇట్లేమీ లేదు, జరుగుతుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా సీతక్కని పార్లమెంటు ఇప్పుడు భువనగిరి పార్లమెంటు ఇన్ఛార్జిగా సీతక్క గారు ఎన్నికయ్యారు. వారు కూడా త్వరలో సమావేశం పెడతారు. మాకు వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ పర్యటించే అవకాశం ఉంది. వస్తారు. ఆల్రెడీ నిన్న మా శాసనసభ్యులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు బుల్పార్ నర్సయ్య గారు, మా మాజీ జిల్లా అధ్యక్షులు, కమిషన్ మెంబర్ మా చెవిటి వెంకన్న గారు అందరూ కలిసి అందరి ముఖ్యులందరితో సమావేశం పెట్టి ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ పీఠాన్ని గెలవాలని మా అందరికి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఈ ప్రచార కార్యక్రమాల్లో కానీ అన్నీ ఎవరైనా ఓదార్చడంలో కానీ టికెట్ల కేటాయింపుల్లో కానీ వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది గెలిచే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మొత్తానికైతే మీరు ఓటర్లకు ఏం చెప్పాలి? ఇందిరం ఇల్లు నడమ అంటే ఇక్కడ మున్సిపాలిటీలలో ఇంకా రాలేవు అంటున్నారు, మండల స్థాయిలో వచ్చినాయి అంటున్నారు. మరి 2500 కూడా ప్రకటించలేదు, ఇంకా మహిళలకు రాలేదంటారు. వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? మహిళలకు 2500 అనేది రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పులు మున్సిపాలిటీకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చిన్నగా అప్పులు తీర్చుకుంటూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుండ్రు. ఖచ్చితంగా భవిష్యత్తులో మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు వారు అన్నమాట తప్పరు, అది కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు 5 గ్రామ పంచాయతీలలో మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తుంది.
ఈ మన కూలీలకు 1200 అవి వస్తున్నాయి. ఈ మహాలక్ష్మి పథకం కూడా ఖచ్చితంగా అమలు అవుతుంది, అట్లేం లేదు. సార్ ఫోన్ ప్రధానంగా చర్చ అవుతుంది. ఉపాధి హామీ పథకం గురించి కూడా ప్రధానంగా చర్చ. ఉపాధి హామీ అంటే మున్సిపాలిటీ ఎక్కడైతే అయినా అది అప్పుడే పోయింది కదా, అది గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవం, మీకు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాదుగా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇది మున్సిపాలిటీ అయింది. మరి అప్పుడే దీన్ని చట్టపత్రం తీసుకొచ్చి మున్సిపాలిటీలకు కూడా ఉపాధి హామీ చట్టం తీసుకురావాలన్నా అప్పుడే వీళ్ళు కొట్లాడి ఉండే కేసీఆర్ గారు. అది ఇప్పుడు అది అయిపోయి 5 ఏళ్ళు అవుతుండే. అంటే సార్ ఇప్పుడు హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీసులు పంపుతారు, కక్ష సాధింపే అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఆయన చేసింది కాబట్టి వాళ్ళు సిట్ విచారణ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయిందని మీ సొంత బిడ్డే చెప్తుంది కవిత గారు. బయట వాళ్ళు చెప్తే మనం నమ్మకపోతుంది. మా పార్టీలు కాబట్టి వాళ్ళ మీద ఏదో బురద వెళ్ళే ప్రయత్నం చేస్తారు కాబట్టి అనుకుందాం మనం కూడా. సొంత ఆమె అన్నది కదా, సొంత బావ మీద సొంత చెల్లె మీద నీకు ఎట్లా చేయబుద్ధి అని మీకు ఎట్లా వచ్చింది అని ఆమె ముట్టుకుంటుంది కదా. అంటే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల మీద పడే ప్రభావం ఉందంటారు? రాష్ట్ర స్థాయి ఎన్నికలు కాబట్టి ఏం పడలేదు, ఫోన్ ట్యాపింగ్ ఏం పడలేదు కానీ స్థానిక సమస్యల మీద నడుస్తుంది స్థానిక పూర్ అంతే. అయితే చైర్మన్ మీరు అంటే దక్కించుకుంటారు సార్ పీఠం మీద? పక్క. ఓకే. జర్నలిస్టుల మీద కూడా సిట్ విచారణ జరుగుతుంది. మరి ఎవరి మీద? జర్నలిస్టుల మీద కూడా సిట్ విచారణ జరుగుతుంది. అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. నికార్సైన జర్నలిస్టుల మీద సిట్ విచారణ జరగదు. ఏదైతే టీఆర్ఎస్ జర్నలిస్టుల ముసుగులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వాళ్ళ మీదనే సిట్ విచారణ జరుగుతుంది. ఓకే.